సర్దార్ గబ్బర్ సింగ్ బెనిఫిట్ షో చూసిన తర్వాత చాలా మందికి కలిగిన సందేహం ఏమిటంటే అసలు ఈ కథను చెక్కడానికి రచయిత పవన్ కళ్యాణ్ గారికి 2.5 ఏళ్లు ఎందుకు పట్టిందా అని. ఎంత ఆలోచించినా జుట్టు పీక్కున్నా ఈ విషయం ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ కథ కొత్త కథ కాదు. సినిమా పుట్టినప్పటి నుంచి ఎంతో మంది దర్శక నిర్మాతలు వడ్డించిన పాత చింతకాయ పచ్చడి కథే సర్దార్ గబ్బర్ సింగ్. అసలు ఈ సినిమా కథ రొటీన్ కథే అని ట్రైలర్ చూశాక అందరికీ అర్థమైంది. అయితే కనీసం స్క్రీన్ ప్లేలో అయినా పవన్ కళ్యాణ్ మ్యాజిక్ చూపిస్తాడనుకుంటే అక్కడ కూడా పూర్తిగా నిరాశపరిచాడు పవన్ కళ్యాణ్. కేవలం కథనం మాత్రమే కాదు, సర్దార్ గబ్బర్ సింగ్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చాక మనకు గుర్తుండిపోయే పాత్ర ఒక్కటి కూడా ఉండదు. కనీసం సినిమాలో కనిపించే వివిధ పాత్రల క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా పవన్ ఎటువంటి క్రియేటివిటీ చూపించలేదు. ఈ మాట చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ కు కథ, స్క్రీన్ ప్లే అందించిన రచయితగా పవన్ కళ్యాణ్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. దర్శకుడిగా తెరకెక్కించి చేతులు కాల్చుకున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో ఖుషీ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత పీక్స్ లో ఉన్న తన కెరియర్ ని సొంత కథ జానీని దర్శకుడిగా తెరకెక్కించి చేతులు కాల్చుకున్నాడు పవన్ కళ్యాణ్. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తప్పును ఆయన రిపీట్ చేశాడు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మళ్ళీ తన అద్భుతమైన క్రియేటివిటీని మరోసారి ఉపయోగించి సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి రొటీన్ కథను ఏకంగా 2.5 ఏళ్లు వండి ఆ రొటీన్ కథను అంతే పరమ రొటీన్గా తెరకెక్కేలా చేసి మరోసారి పెద్ద తప్పు చేశాడు పవన్ కళ్యాణ్. వాస్తవానికి పవన్ కళ్యాణ్కు సొంత కథలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. ఆయనను ఆరాధించే యంగ్ డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లు దక్షిణాదిన ఎంతో మంది ఉన్నారు. ఆయన అంటే చాలు ఆయన స్టార్ ఇమేజ్కు తగ్గట్టుగా అద్భుతమైన కథలను ఇచ్చే రచయితలు కూడా ఉన్నారు. అందుకే దయచేసి పవన్ కళ్యాణ్ ఇక మీదటైనా సొంత కథల జోలికి వెళ్లకుండా ఆయన మీద ఎంతో అభిమానంతో, ఆరాధనతో, ప్రేమతో దర్శకులు, రచయితలు రెడీ చేసిన కథల్లో మంచివి సెలెక్ట్ చేసుకుంటే చాలు. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు ఇక మీదట సొంత కథలను వండకండి. అంతటి శ్రమను మీరు తీసుకోకండి. మీ మీద ఆరాధనతో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన కథలను తయారు చేసుకున్న దర్శకులు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. దర్శకుడు బాబీ కూడా అలాంటి కథనే మీకు వినిపిస్తే మీరు అది వద్దని చెప్పి మీ గ్రేట్ స్టోరీ సర్దార్ గబ్బర్ సింగ్ను ఆయనకు అప్పచెప్పి పెద్ద పొరపాటు చేశారు. మళ్ళీ మరోసారి ఈ తప్పును చేయకండి. ఇప్పటికే మీ కలం నుంచి జాలువారిన జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి రొటీన్ కథలను మేము తట్టుకోలేకపోతున్నాం. మీ క్రియేటివిటీని మీరు జస్ట్ యాక్టింగ్లో చూపెడితే చాలు. మీరు సునాయాసంగా బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందుకోగలరు. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవుని. చేస్తే